రవీంద్రనగర్లోని ఉమామహేశ్వరాలయంలో ఆధ్యాత్మికత శోభ నెలకొంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని పూజాధికారులు అభిషేకాలు నిర్వహించారు. ఇక పరమశివుని దర్శించుకోవడానికి ఉదయం నుంచే భక్తులు క్యూ లైన్లు కట్టారు. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. భారీ గేట్లు కట్టి భక్తులకు వరుస క్రమంలో ముందుకు పంపగా వారు దర్శించుకుని పూజలు అభిషేకాలు నిర్వహించారు. ఇక శివయ్య కరుణ తనపై ఉండాలని వేడుకున్నారు. ముందుగా అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ప్రతి మాసంలో కూడా ఒక శివరాత్రి వస్తుంది, మాస శివరాత్రి. మరి ఇదే రోజు మహాశివరాత్రి అని మనం ఎందుకు అనుకున్నాము అంటే లింగము ఆవిర్భవించినటువంటి రోజు కాబట్టి ఈరోజు మహాశివరాత్రిగా మనం జరుపుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఉమామహేశ్వర శివాలయం రవీంద్రనగర్లో ఉదయం నుంచి కూడా మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము ప్రాతకాలంలో ప్రారంభం చేసుకొని 3:30 ప్రారంభం చేసుకొని 5:30 గంటల వరకు కూడా సంపూర్ణంగా చేసుకొని హారతి మంత్రపుష్పంతో కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని పూర్ణాహుతి కార్యక్రమం 2 రోజులుగా రుద్రహోమం అట్లాగే ఈరోజు పూర్ణాహుతితోటి కార్యక్రమాన్ని సంపూర్ణం చేసుకొని భక్తుల దర్శనార్థంగా ఆ పరమేశ్వరుడు అందరికీ కూడా దర్శనమిస్తూ ఉన్నాడు. అట్లాగే ఈరోజు సాయంత్రం పూట 6 గంటలకు పల్లకి సేవ, అట్లాగే 7 గంటలకు లోకమంతా కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండటానికి పార్వతీ పరమేశ్వరుల యొక్క కళ్యాణ మహోత్సవం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అట్లాగే 10:30 లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేక కార్యక్రమాలు ఈ విధంగా ఈరోజు